హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఆర్బీఐ ఈరోజు మానిటరీ పాలసీ ఉంది కాబట్టి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దాంట్లో వెరీ బేసిక్గా ఏంటంటే చెక్ క్లియరింగ్ చేయడానికి ఏంటంటే ఇంతకుముందు బ్యాంక్స్కి టైం పట్టేది అనమాట. అంటే ఈరోజు మనం చెక్ ఇస్తే 2 days టైం పట్టేది. దాన్ని ఏం చేస్తుందంటే ఇచ్చిన వెంటనే ఫ్యూ అవర్స్లో దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఏది ఒకవేళ బిజినెస్ డే అయితే, అంటే వర్కింగ్ డే అయితే. ఒకవేళ వీకెండ్ అయింది అనుకోండి, దెన్ ఏంటంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా దాన్ని ప్రాసెస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే డెలిగేటెడ్ పేమెంట్ యూపీఐ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ప్రైమరీ యూజర్ ఉంటారు, సెకండరీ యూజర్ ఉంటారు ఒక అకౌంట్లో. ఓకే, సో హస్బెండ్ వైఫ్ కానీ లేకపోతే కిడ్స్ కానీ అలా ప్రైమరీ సెకండరీ అని ఉంటుంది కదా. ప్రైమరీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెకండరీ యూజర్స్కి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లలు యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి డైలీ కానీ మంత్లీ కానీ ఒక టార్గెట్స్ అనేది మనం సెట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధమైన చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనదర్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు, ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ సైజ్ అనేది పెంచింది. ఇంతకుముందు ఏంటంటే 1 డేకి 1 lakh, ఇప్పుడు దాన్ని 5 lakhs దాకా ఓపెన్ అనేది చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మేజర్ ఇంప్లిమెంటేషన్ చూసుకున్నట్టయితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీక్వెన్సీ పెంచింది. అంటే ఏం లేదు, బ్యాంకుల దగ్గర కానీ ఎన్బిఎఫ్సి దగ్గర కానీ లోన్లు అనేది తీసుకుంటూ ఉంటారు కదా, దాన్ని మంత్లీ బేసిస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మంత్ డ్యూరేషన్లో కొంతమంది ఏంటంటే ఎక్కువ తీసేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఈ బ్యాంక్ దగ్గర తీసుకొని ఇమీడియట్గా వెళ్ళి వేరే బ్యాంక్ దగ్గర కూడా లోన్ తీసుకోవడం, అట్లా అంటే హై లెవరేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు, కెపాసిటీ నుంచి లోన్లు అనేది తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే ఒక ట్రూ ట్రాన్స్పరెన్సీగా మేనేజ్ చేయడానికి ఈ యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్గా అప్డేట్ చేసే సిస్టాన్ని రూపొందించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రీవియస్గా 1 monthకి అప్డేట్ చేసేవాళ్ళు అనమాట. సో దాన్ని తగ్గించడం అనేది జరిగింది. ఇక డిజిటల్ లెండింగ్ యాప్స్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం అనేది జరిగింది. సో ప్రీవియస్గా ఏంటంటే ఆర్బీఐ రెగ్యులేటరీ అధీనంలో లేకుండా చాలా యాప్స్ వచ్చేసినాయి, ర్యాండమ్గా వచ్చి లోన్లు ఇవ్వటం, తీసుకునేటప్పుడు ఏంటంటే థ్రెట్ చేయటం వాళ్ళని, అట్లా చాలా జరిగినాయి అన్నమాట, బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది. అయితే ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని పాటించిన ఏదైతే డిజిటల్ లెండింగ్ యాప్ ఉందో వాటన్నిటి కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాం అండ్ డిలీట్ చేసాం వాటిని. ఆ యొక్క యాప్స్ లిస్ట్ అనేది ఆర్బీఐ వెబ్సైట్లో ఉంటాయి, సో అక్కడ నుంచి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటంటే చాలా వాటికి కోర్స్ ఏంటంటే ఎవ్రీడే కూడా కొత్త కొత్త యాప్ వచ్చేస్తుంది, మీకు లోన్లు ఇచ్చేస్తాం తక్కువకే అని చెప్పేసి. బట్ కలెక్ట్ చేసేటప్పుడు కానీ చాలా ఎక్కువ కలెక్ట్ చేయటం, వార్నింగ్ ఇవ్వడం, చాలా చాలా ఇండీసెన్సీ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దాని గురించి కూడా అప్డేట్ చేశారు. ఇది ఒక రకంగా చాలా మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో 6.5% అదే వడ్డీ రేట్లు అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది, దాని మీద మేము మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాం ప్రస్తుతానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ జీడిపి గ్రోత్ అయితే 7.2%గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ అవదన్నట్టే చెప్పారని చెప్పేసి చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది మనకి ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన మ్యానుఫ్యాక్చరింగ్ అని, మన హోల్సేల్గా మన వాల్యూ అనుకోవచ్చు, కంట్రీ వాల్యూ, ఇదైతే ప్రస్తుతానికి స్టాగ్నెట్ అయిందని చెప్పేసి జీడిపి చెప్తూ ఉంది ఫ్రెండ్స్. అండ్ శక్తికాంత్ దాస్ గారు ఇంకొక మాట కూడా మెన్షన్ చేశారు, మోన్సూన్ అంటే వర్షాకాలం అయితే పికప్ అయింది, సో ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంత రిలీఫ్ రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే గ్లోబల్గా ఏదన్నా అన్సర్టనిటీ అనేది జరిగింది అనుకోండి, దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర గోల్డ్ నిల్వలు కానీ అండ్ యుఎస్ కరెన్సీ ఫారెక్స్ నిల్వలు కానీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇండియా యొక్క ఫైనాన్షియల్స్ రెసిలియన్స్ అంటే ఇంకా గ్రో అవుతూనే ఉన్నాయి ఫాస్ట్గా, అంటే ఒక మోడరేట్ వేలో. సో నో వర్రీస్, బట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికైతే కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి ఓవరాల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక 3 సెక్టార్స్లో మనం ఏంటంటే ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసరికి ఫార్మా సెక్టర్. సో ఫ్రెండ్స్, మనకి ఎకనామిక్ యాక్టివిటీ బాగున్నా లేకపోయినా, ఈవెన్ జీడిపి గ్రోత్ అవుతున్నా లేకపోయినా ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ ఏంటంటే ఒక డిఫెన్స్ ప్లేయర్ అనమాట. సో అది ఆల్రెడీ కొద్దిగా డౌన్లో ఉంది, స్టేబుల్ అయింది. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే కొంత మొమెంటం అనేది కనిపిస్తుంది, కాబట్టి ఆ యొక్క సెక్టార్ మనం ఏంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టర్, రూరల్ కన్జంప్షన్ మీద ఫోకస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిత్యావసర వస్తువులు ఏంటంటే అనివార్యం అనమాట. సో ఇన్ఫ్లేషన్ పెరిగినా లేకపోతే మన ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ తగ్గినా సరే, ఈ యొక్క ఎఫ్ఎంసీజీ అనేది ఎనదర్ ఆల్టర్నేటివ్ అనమాట. మిగతా స్టాక్స్కి పోలిస్తే ఇది ఆల్టర్నేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన సెక్టార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
దాని తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పర్సనల్ హైజీన్ కానీ పర్సనల్ ప్రోడక్ట్ పర్సనల్ కేర్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, జిల్లెట్ కానీ, కోల్గేట్, పామోలివ్, కోల్పాల్ అంటాం కదా, ఇటువంటి స్టాక్స్ ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్లో మనకి వీటిలో గెయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈ 3 సెక్టర్స్ బుల్లిష్గా ఉన్నాం మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ధన్యవాదాలు.